హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇవాళ మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను ఎవరంటే ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల కోసం ప్రయత్నం చేసుకుంటూ ఇంకా నాదే గెలుపు అన్నట్టు కాన్ఫిడెన్స్ కనిపిస్తున్న యాదగిరి శేఖరరావు గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం. అసలు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ కి సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ మార్చ్ 29 వచ్చే సంవత్సరం కంప్లీట్ కాబోతా ఉంది. ఈ జీవన్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నారు. తన పదవీ కాలం ముగిసిపోతా ఉంది కాబట్టి ఆ ఎన్నికలకు తాను చాలా అంటే పోయినసారి తను పోటీ చేస్తా అని చెప్పినప్పుడు చంద్రశేఖర్ గౌడ్కు అవకాశం ఇచ్చారు. అప్పుడు తన వెంట ఉండి తన గెలుపు కోసం ప్రయత్నించినప్పటికీ జీవన్ రెడ్డి గారు గెలిచారు. ఈసారి డైరెక్ట్ గా యాదగిరి శేఖరరావే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు. చూద్దాం గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి, పట్టభద్రులు ఆదరించబోతా ఉన్నారు, ఎందుకు ఆదరించబోతా ఉన్నారు. సో తను ట్రస్మా అధ్యక్షులుగా కూడా పనిచేశారు. శేఖరరావు సార్ బాగున్నారా? బాగున్నాండి. నమస్తే. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికలు అనగానే ఇక అధికార పార్టీకే కదా అనుకూలం అన్నట్టుగా మాట్లాడుకుంటారు కదా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎటువైపు చూస్తూ ఉన్నారు? జనరల్గా అధికార పార్టీకి విద్యావంతులు, గ్రాడ్యుయేట్స్ ఎప్పటికి కూడా కొంత యాంటీగానే ఉంటారు. కారణం ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా నిరుద్యోగులు ఏదైతే ఉన్నారో ఇలా గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఇలా ఒక టీచర్స్ అదే బీఎడ్ కానీ డిఎడ్ కానీ చేసిన వాళ్ళు కేవలం 6,000 మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కంప్లీట్ చేస్తున్నారు. ఇలా గ్రూప్ 1 కావచ్చు, రకరకాల ఎగ్జామ్స్ అన్నీ చూస్తూ ఉన్నాము. ఏ ఎగ్జామ్లో కూడా సంతృప్తి అనేది లేదు. అంటే అటు యూనివర్సిటీల పరంగా చూసినా కాకతీయ, ఉస్మానియా కానీ అన్ని యూనివర్సిటీలో కూడా అంత అసంతృప్తి ఉంది. కారణం ఏంటంటే రాగానే నోటిఫికేషన్లు ఇచ్చి అందరికి కూడా లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ముఖ్యమంత్రి గారు కావచ్చు రిలీజ్ చేశారు, అన్నీ చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు అమల్లోకి రావాలంటే కొంత కష్టతరం ఉన్నది. ముఖ్యంగా ఫినాన్షియల్గా తెలంగాణ రాష్ట్రం చాలా వెనుకబడి ఉన్నది, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నది. అప్పుడే రిక్రూట్మెంట్ చేసే ఆలోచన ఉన్న ఆర్థిక పరిపుష్టి అనేది లేదు. కాబట్టి ఎవరికైనా కొంత ఇబ్బందే. వారు కేవలం అప్పటి మాటలు చెప్పి ప్రభుత్వం తెచ్చుకోగలిగారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరికైనా కష్టతరమే. సో ఓకే, ఈ సబ్జెక్టు, ఈ రాజకీయాలు, ఇప్పుడున్న ప్రభుత్వము ఇవన్నీ మాట్లాడే ముందు ఫస్ట్ మీ గురించి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది. మరి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక ఏదైతే ఉందో ఇప్పుడు రాబోయేది, సో ఈ మధ్యలో మీ పేరు ఎక్కువ వినిపించింది. దానికి కారణం ఏంటిది యాక్చువల్గా? నేను గత 22 సంవత్సరాల నుంచి ఈ ట్రస్మా తెలంగాణ రికార్డ్స్లో ఒక ఫౌండర్ మెంబర్గా ఉన్నా. దాదాపు నిర్విరామంగా ప్రతిరోజు ఏదో ఒక గ్రామాన్ని కానీ, ఏదో ఒక పట్టణాన్ని కానీ, ఏదో ఒక పాఠశాలను సందర్శించా. 24 గంటలు అంటే 24/7 ఫోన్ కానీ, వాళ్ళు రావడం కానీ, వచ్చినప్పుడు పని కాదు అని చెప్పాను నేను ఎప్పుడు కూడా. జనరల్ అయినా కాకుండా ఆ పని చేస్తానని ఫోన్లో కానీ వెళ్ళి పాడడం కానీ, ఏదైనా చిన్న చిన్న అవసరాలు, నాట్ ఓన్లీ పాఠశాలల అవసరాలు, వాళ్ళ వ్యక్తిగత అవసరాలు కావచ్చు, ఇతర పట్టభద్రులు కావచ్చు, అనేక రకాలతో సత్సంబంధాలు ఉన్నాయి. కొంత లైనిజంలో కానీ, ఇతరత్ర క్లబ్లో కానీ, అంటే అనేక సందర్భాలు అనేక మందితో ఒక వాకింగ్ సెక్షన్ కానీ, ఈవెన్ ఇలా టీచర్స్తో కానీ, ఈవెన్ గవర్నమెంట్ టీచర్స్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. క్లాస్మేట్స్ కూడా 2002 నుంచి ఫౌండర్గా నేను ఉన్నారు. కొన్ని సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్గా చేశా, జిల్లా సెక్రటరీ చేశా, చేశాను, స్టేట్ కోఆర్డినేటర్గా చేశా, స్టేట్ జనరల్ సెక్రటరీ చేశా, స్టేట్ ప్రెసిడెంట్గా. దాదాపు 2010 నుంచి 2023 రాష్ట్ర స్థాయిలోనే తిరిగా. ఎందుకు అడుగుతున్నా ఈ ప్రశ్న అంటే, మీరు ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, అంటే ఇంకా విద్యార్థులు ఇవాళ అందరూ గ్రాడ్యుయేట్లు అయిపోయి ఉంటారు కదా, విద్యార్థులు వాళ్ళంతా కూడా మీకు ఓటర్లు అయి ఉంటారు అని అడుగుతాను. 40 సంవత్సరాల నుంచి నా ప్రస్థానం అంటే యాజ్ ఎ టీచర్గా దాదాపు 4 దశాబ్దాలు. కాబట్టి మా స్టూడెంట్స్ ఒక 5,000 మంది ఉంటారు. నా స్టూడెంట్స్ వ్యక్తిగతంగా వాళ్ళంతా వివిధ రంగాల్లో డెవలప్ అయి ఉన్నారు, ప్రపంచం అంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఫోన్లు చేస్తూ ఉన్నారు. సార్ మేము వచ్చి 10 రోజులు 15 రోజులు కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. చాలా వేల ఫోన్లు వస్తూ ఉన్నాయి, వేల మంది టచ్లో ఉన్నారు. ఈవెన్ నా ఫోన్ బ్యాంకే దాదాపు ఒక 20,000 ఉంటుంది. అంటే ఫోన్ అంటే పర్సనల్గా గుర్తుపెడతా నేను. ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో పోతే ఒక 10-15 మందిని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాను. టీచర్లు కావచ్చు, ఇతర ఫ్రెండ్స్ కావచ్చు, అనేక ఒక ట్రస్మానే కాదు, నేను ఒక ట్రస్మాకి అంకితం కాలే. అది వైద్య రంగంలో కానీ, చాలామంది హాస్పిటల్స్ కానీ, వివిధ స్థాయిలో ఏదైనా వర్క్ వస్తుంటే, ఈవెన్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఈవెన్ డిఫరెంట్ ఆఫీసులలో వాళ్ళ వర్క్ వచ్చినప్పుడు అనేక కోణాల్లో అనేక రంగాల్లో చాలామంది నాకు పరిచయస్తులు ఉన్నారు. వాళ్ళందరితో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉన్నది, ఇలా మీడియేటర్ లేకుండా. కానీ దశాబ్దాల కాలం పాటు ఒక టీచర్గా ఉన్న మీరు
మరి పోయినసారి ఎన్నికల్లో ఎందుకు ప్రయత్నం చేసుకోలేకపోయినారు? పార్టీ వైపు ఏమన్నా ఆలోచించిండ్రా, లేదంటే అప్పుడు మీకే అవకాశం రాలేదా? ప్రభుత్వము అప్పుడు 88 సీట్లతో కేసీఆర్ గారు గెలవడం జరిగింది. డిసెంబర్లో ఎన్నికలైనాయి. అయిన పిమ్మంటే ఇది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ 2 నెలల గ్యాప్లో ముఖ్యమంత్రి గారు ఇస్తా అని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖచ్చితంగా చేసుకోమన్నారు. ముఖ్యంగా మా ట్రస్ట్ మా సోదరులు చాలామంది అంటే వివిధ రంగాల్లో ఉన్న చాలామంది 1,00,000 ఓట్ల వరకు చేశాం. కానీ మీరు చంద్రశేఖర్ గౌడ్కి సపోర్ట్ చేసి ఉంటే గెలిచేటోడు కదా, మీరు పక్కాగా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయకపోవడం కదా? మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసిండ్రా? మీరే గెలవేయగలిగే క్యాండిడేట్ అయినప్పుడు మీరు పెట్టిన క్యాండిడేట్ని గెలిపించుకునే సత్తా లేదని అనుకోవచ్చు కదా మీకు. ఓటు డైవర్ట్ కాదు. అవునా? జనరల్గా శేఖర్రావు పేరు మీద ఈ రోజు కూడా చెప్తున్నా, శేఖర్రావు అనే వ్యక్తి మీద చాలామంది అట్రాక్టివ్ అవుతారు, శేఖర్రావు మీద చాలామంది తిరుగుతూ ఉంటారు. బట్ ఈ రోజు మళ్ళీ నేను డ్రాప్ అయినా నా ఓటు టర్న్ కాదు. ఒకవేళ నేను టర్న్ అయినా నా లైఫ్ క్లోజింగ్, అంటే నా రాజకీయ జీవితంలో అడుగు పెట్టద్దు, ఇంకా అరంగేటం చేయకూడదు. ఇంకా రాజకీయ జీవితం మర్చిపోవాలి పూర్తిగా. ఆగి ఇంట్లో ఉండి నా వ్యాపారం నేను చేసుకోవాలి, ఏదైనా ఉంటే ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు మళ్ళీ డ్రాప్ అనేది మనం పెట్టుకోకూడదు. అడుగుతున్నాం టికెట్, ఒకవేళ మోసపోతే పోవచ్చు, కానీ ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా అని చెప్తాను. అచ్చా, ఒకవేళ బీఆర్ఎస్ అవకాశం ఇవ్వకపోయినప్పటికీ కూడా మీరు ఈసారి ఇండిపెండెంట్గా ఉంటారు? 100%. అన్ని పార్టీల మద్దతుతోని, చాలా పార్టీలు కూడా రెస్పెక్ట్ ఆఫ్ నాకు డిఫరెంట్ పార్టీస్, విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇలా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్స్, అనేక మంది ఉద్యోగులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ఒక ట్రస్ట్మానే కాకుండా చాలా మంది స్వచ్ఛంద సంస్థలు చాలామంది కూడా ఈరోజు ముందుండమని, గతంలోనే నువ్వు కొంత మోసపోయినావు, నీకు ఎలాంటి అంటే ఉద్యమం నుంచి నువ్వు ఉద్యమంలో కూడా అంటే 20 ఏళ్ళు పనిచేసినావు, తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తివి. అది బస్సెస్ కావచ్చు, రకరకాల ట్రావెలింగ్లో ఉద్యమంలో అనేక మంది విద్యార్థులను కావచ్చు, అనేక మంది ఉపాధ్యాయులను కావచ్చు, వంట వార్పు కావచ్చు, ఒక కరీంనగరే కాకుండా ఉత్తర తెలంగాణ మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రత్యేకంగా బాగా సపోర్ట్ చేశావు. కాబట్టి ఈ సందర్భంగా నువ్వు నీ రాజకీయ జీవితం అనేది ఇంతటితో క్లోజింగ్ అని చాలామంది చెప్తా ఉన్నారు. ఓకే శేఖర్ అన్న, ఇంకొకటి ఏంటిదంటే ఇవాళ ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటేనే, వాళ్ళు మొన్న ఓడిపోతేనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. బీఆర్ఎస్ పైన వ్యతిరేకత వల్లనే కాంగ్రెస్ వచ్చింది ఎక్కువగా. ఇక్కడైతే అనుకునేది కాంగ్రెస్ చేసిన ఉద్యమాలు లేకపోతే వాళ్ళు చేసిన ఏవో పనుల వల్ల కాదు, బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతనే వాళ్ళకి కలిసి వచ్చిందని చెప్పి ఎక్కువ మాట్లాడుకుంటారు కదా. సో ఈ సందర్భంలో ఇప్పుడు మీకు మళ్ళీ బీఆర్ఎస్ టికెట్ ఇస్తే కనుక ఈసారి, సో అది మీకు మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా? స్ట్రైట్ టికెట్ ఇస్తే ప్లస్ అవుతుంది. ఎందుకు ప్లస్ అవుతుంది? కేసీఆర్ మీద ఇంత వ్యతిరేకత ఉందనే కదా. కేసీఆర్ గారు వ్యతిరేక మీద 9 నెలల కింద, 9 నెలల్లో మొత్తం తారుమారు అయిపోయిందా? అంటే ఇప్పుడు నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, ఇతరత్ర కొంత ఇవన్నీ అనేక రకాల చూస్తూ ఉన్నాం కదా, హైదరాబాద్లో కానీ అక్కడ ఇక్కడ కానీ కొంత ఇబ్బందులు అవుతున్నది. యాంటీ గవర్నమెంట్ ఉంది కానీ అది దాన్ని మనం టర్న్ చేసుకోవాలి. అది బీజేపీకి వస్తుందా బీఆర్ఎస్కి వస్తుందా అనే మీమాంసలో ఉన్నారు. మనలాంటి వాళ్ళు అయితే నేను డోర్ టు డోర్ తిరిగి నా వ్యక్తిగతంగా పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ లీడర్స్ కావచ్చు, మంత్రులు కావచ్చు, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలామంది అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు 10 మంది వెళ్ళిపోయారు, 29 మంది అయితే ఉన్నారు కదా. మిగతా పార్టీ కార్యకర్తలు ఉంటారు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఒక 65 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, 65 లక్షల మంది ఉన్నారు. ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా గెలిచి వస్తా. ఇవ్వకుండా మనసులో ఏముంది? కరెక్ట్గా ఇస్తే గెలుపు ఈజీ అనిపిస్తుందా, ఇవ్వకపోతేనే నా సొంత ఇమేజ్తోనే గెలవచ్చనే అనిపిస్తుందా? ఇది పెద్ద ఒక దాదాపు ఒక 42 అంటే 4 ఉమ్మడి జిల్లాలు, అందులో 13 జిల్లాలు ఉన్నాయి, దాదాపు 42 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, 6 ఎంపీలు ఉన్నాయి. పార్టీ బలమును ఇండివిజువల్ బలంకి చాలా తేడా ఉంటుంది. పార్టీ బలం అనేది అమోఘం, అది ఏ పార్టీ అయినా అది. ఎందుకంటే దానికి బూత్ కాన్స్టిట్యూన్సీ నుంచి మెంబర్స్ ఉంటారు, వాళ్ళు వర్క్ చేస్తారు. కండువా బలం అనేది డిఫరెంట్. కాబట్టి అది కనుక తోడైతే 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. పార్టీ అంటే నాకు హామీ ఇచ్చారు, మళ్ళీ నేను ఎటు అందరి లెక్క పోలే, వేరే పార్టీల సైడ్ కానీ అటు కానీ ఇటు కానీ పోలే. ఒకసారి ఇటు ఉన్నామంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ, ఎంపీ కానీ, ఈవెన్ జడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఈవెన్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, నిబద్ధతతో పనిచేశాను. ఎవ్వరు చేయనంత పనిచేశాను. కొన్ని దీనివల్ల ఏం లాభం జరగలే మనకు. అంటే ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఈ చైర్మన్ రాలే, అది కూడా ప్రామిస్ చేశారు, అది పోయినాయి, ఇవన్నీ పోయినాయి. సొంత ఖర్చుతో తిరిగాం మనం, సొంత ఖర్చులతో మనం పెట్టుకొని తిరిగినాం. కాబట్టి ఖచ్చితంగా పార్టీ పునరాలోచన చేయాలి. ఒకసారి మనిషి ఇబ్బంది పడ్డాడు, ఒకసారి అనేక రకాలు ఆర్థికంగా అన్ని రకాలు ఇబ్బంది పడ్డాడు, ఖచ్చితంగా ఇవ్వాలనే ఆలోచన అది కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, పెద్దలు వినోద్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు దీని మీద చూడాలి. ఈవెన్ ముఖ్యంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఆ కోర్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎంతో దూరంలో జరగలేదు ఎన్నిక, ఒక 2 నెలల కిందనే జరిగిన
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలిచాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో అధికార పార్టీకి అంత మద్దతు దొరుకుతుంది అనేది అక్కడ కనిపిస్తూ ఉంది 2 నెలల కింద జరిగిన ఎన్నికల. సో అందుకోసమే అదే కంటిన్యూషన్ ఎందుకు అవ్వదు అని అనిపిస్తూ ఉంది అనేది నా ప్రశ్న. తను పార్టీ కన్నా ప్రభుత్వం కన్నా వ్యక్తిగతంగా ఎక్కువ గెలిచిండు. అంతకు గతంలో పల్లారాజేశ్వర రెడ్డి గారి మీద 2nd ప్లేస్ ఉండే, అది అట్లే బ్యాంక్ ఉంది. మళ్ళీ మొన్న కూడా అదే బ్యాంక్తోని పార్టీ సపోర్ట్ చేసినా చేయకున్నా, ఎవరు చేసినా చేయకున్నా తన వ్యక్తిగత ఇమేజ్తోనే గెలిచిండ్రు తీన్మార్ మల్లన్న. ఇలా అంటే నా అభిప్రాయం. సరే, అది డిఫరెంట్ ఉండొచ్చు. ఓకే, దానికి పార్టీ కూడా తోడైంది, ప్రభుత్వం కూడా తోడైంది కాబట్టి గెలిచారు. అంటే అక్కడ ఆ సందర్భం చూస్తే ఆయన అంటే మీలాగా ట్రస్మా నాయకుడు కాదు, అంటే విద్యార్థులతో అట్లే ఉపాధ్యాయులతో నేరుగా సత్సంబంధాలు ఉన్న వ్యక్తి కాదు తీన్మార్ మల్లన్న. అండ్ ఏ పార్టీలో పనిచేయలేదు, అయినప్పటికీ గెలిచిండు ఆయన. సో మీకు ఇది ఇంకా అడ్వాంటేజ్ అనిపిస్తుందా లేదంటే? అడ్వాంటేజ్ ఉంటుంది. జర్నలిస్ట్గా ఆయన చాలామంది లక్షల వ్యూస్ ఉంటాయి. జర్నలిస్ట్గా చాలామందితో నేరుగా సంబంధాలు ఉన్నాయి. కొన్ని ఇష్యూస్ కూడా సొల్యూషన్ ఇచ్చాడు ఆయన. ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ళ నుంచి తను ఫాలో అప్ ఉన్నాడు, తనకు పబ్లిక్లో ఉన్నాడు. ఓకే, పబ్లిక్ ఫిగర్ ఆయన, మట్టి మనిషి కాదు. ఓకే, వ్యక్తిగతంగా కాంగ్రెస్ నుంచి ఏమైనా ట్రై చేసిరా? అట్లా ఏం ఆలోచన చేయలేదు. ఎందుకంటే పోయినా ఇప్పుడు మన వెనక బెంచ్ అవుతుంది ఏ పార్టీకైనా. 20 ఏళ్ళ నుంచి ఒక పార్టీలో తిరిగి ఇవి పోతే అక్కడ కొంతమంది చాలామంది ప్రతి పార్టీలో 10 మంది ఉన్నారు. ఇలా బీజేపీలో చూసుకుంటే 10 మంది ఉన్నారు, కాంగ్రెస్లో చూసుకుంటే 10 మంది ఆశావాళ్ళు ఉన్నారు. మనం వెళ్ళి ఇలా పోయి అంటే బాగుండదు కూడా, వాళ్ళు కూడా ఆలోచన చేయరు. ఎంపీ కానీ ఎమ్మెల్యే ఎన్నికలనేమో మీరు అన్నట్టు పార్టీ కండువా, జెండా, గుర్తు కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఈ ఎమ్మెల్సీ విషయంకి వస్తే కొంత ఇండిపెండెంట్గానే చాలా మట్టుకు అసలు చూస్తారు క్యాండిడేట్ అనేది లెక్క. ఎందుకంటే గత ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు గెలిచారు కాబట్టి. సో ఆ సందర్భంగా అదే కదా ప్లస్ అయ్యేది, పార్టీ కంటే ఎక్కువ ఇండిపెండెంట్కే కదా చూసేది. స్వతంత్ర అభ్యర్థి ఉండాలి వాస్తవంగా. మొన్న గెలిచిన తీన్మార్ మల్లన్న దగ్గర కూడా 2nd, 3rd, 4th ప్లేస్ ఉంది ఇండిపెండెంట్లే. ఒక 2nd బీఆర్ఎస్ రాకేష్ రెడ్డి ఉన్నట్టున్నాడు, బట్ ఇండిపెండెంట్లే ఉన్నారు. నేను ఇప్పటికి కూడా అంటున్నా అంటే ఇలా పార్టీల ప్రమేయం ఉండకూడదు. ఎందుకంటే సిద్ధాంతాలతో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కాబట్టి, ఇది శాసన మండలి కాబట్టి మన గొంతుక ప్రశ్నించే గొంతుకుండాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతిపక్షం ఏం చేస్తుంది, వాళ్ళిద్దరు కనుక కలిసి ఉన్నారా, దోబూచలాటలో ఉన్నారా, అసలు ప్రజలకు లాభం జరుగుతుందా లేదా, ముఖ్యంగా పట్టభద్రులకు, నిరుద్యోగులకు కొన్ని అభిప్రాయాలు ఉంటా ఉంటాయి. వాళ్ళన్నింటినీ కూడా శాసన మండలిలో మన గొంతుకు విప్పాలి. కాబట్టి ఆ ప్రశ్నించే గొంతుక కావాలి కాబట్టి దీనికి పార్టీల ప్రమేయం ఉండకూడదు. వాస్తవం కూడా అంటే సిద్ధాంతపరంగా ఏ పరంగా అయినా కానీ ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిని కొన్ని సంవత్సరాల క్రితం ఉండే. కానీ ఇప్పుడు ఈ మధ్య పార్టీలు అంతా బురద పూస్తూ ఉన్నాయి, ఈ పార్టీ ఆ పార్టీ అని అంటూ ఉన్నాయి. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే స్వతంత్ర అభ్యర్థి తన ఛాలెంజ్తోనే, తన నేమ్తోనే గెలిస్తే దీనికి అర్థం ఉంటుంటుంది. ఒక ప్రజలకు లాభం జరుగుతుంది, ముఖ్యంగా పట్టభద్రులకు లాభం జరుగుతుంది. మనం ఇదంతా పట్టభద్రులు ఎమ్మెల్సీ అనేది పెట్టారు, దానికి ఎక్కడ కూడా పార్టీ సింబల్ కానీ పార్టీ పేరు కానీ లేదు. పేరు యాదగిరి శేఖరరావు పేరు మీద రైటర్ రంగు కూడా సర్పంచ్ లెక్క అయిపోయింది, అది కూడా ఏమి ఉండదు. కానీ వెనకాల మాత్రం ఏదో ఒక పార్టీ నిలబడుతుంది అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఉండడం మంచిది. ఇది 100% నాకు వచ్చినా రాకుండా నేను 100% స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తాను. ఇంకొక విషయం ఏంటిదంటే యాక్చువల్గా మీరు మండలిలోకి ఇంకా పోకముందే ఈ ఫస్ట్ ప్రశ్న వస్తూ ఉంది. ఏం ప్రశ్న అంటే, సో అసలు మండలి ఉండడమే అవసరం లేదు, అది రాజకీయ నిరుద్యోగుల కోసం పెట్టినటువంటి ఒక సంస్థ లెక్క అయిపోయింది, అట్లా అకామిడేట్ చేయడం కోసమే పెట్టినరు తప్ప అసలు ఆ మండలి వేరే రాష్ట్రాల్లో కూడా లేదు, మన 6-7 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. సో ఉన్న దగ్గరనే రద్దు చేస్తూ ఉన్నారు కదా. సో అలాంటప్పుడు మనకు అవసరమా ఈ అనవసరమైన ఖర్చు అని చాలామంది బయట చర్చించుకుంటూ ఉన్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటిది? ముఖ్యంగా రాజ్యాంగ ప్రకారము ఎగో సభ దిగో సభ అని ఖచ్చితంగా శాసనసభలో ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని శాసన మండలి కనుక వీళ్ళంతా మేధావులు. అసలు యాక్చువల్గా కొంతమంది నిజంగా మేధావులు వస్తుర్రా, అదే పెద్ద ప్రశ్న. అదే దాన్ని నేను రాజకీయం చేసిన దాన్ని అందుకోసం యాక్చువల్గా గవర్నర్ గారు అపాయింట్ చేసే వాళ్ళంతా కూడా మేధావులు ఉండాలి. ఎక్కడైతే శాసన సభ్యులతోని శాసన సభ్యులతోని వచ్చేవాళ్ళు కానీ, ఇవాళ జెడ్పీటీసీ ఎంపీటీసీలు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వచ్చేవాళ్ళు కానీ, ఈవెన్ ఇవాళ పట్టభద్రులు కావచ్చు, ఇలా టీచర్ ఎమ్మెల్సీలు కావచ్చు, ఇవన్నీ కూడా మేధావులతో కూడిన సభ అది. దాన్ని అంతా కూడా రాజకీయంగా చేసి ఇప్పుడు ఆ సభకు విలువ లేకుండా ఇట్లాంటి బయట చర్చ జరిగేటట్టు తయారైంది. దానికి కారణం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు, ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీల యొక్క సఖ్యత, అన్ని పార్టీల యొక్క ఆలోచన విధానం ఆ రకంగా అయి ఆ శాసన మండలికి ఉన్న విలువ తీసేసారు. వాస్తవం కూడా మంచి కవులు, కళాకారులు, టీచర్లు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, మేధావులతో కూడినటువంటి సభ అది. అది యాక్చువల్గా శాసనసభకు ఒక
నిర్మాణాత్మకమైన నిర్మాణం తయారు చేసే ఒక ప్రక్రియ లాంటిది, ఒక పెద్ద ప్రక్రియ అది, ఒక పెద్ద మహాసముద్రం లాంటిది. ఇప్పుడు సముద్రాలు ఉంటాయి కానీ మహాసముద్రం లాంటిది, ఒక పసిఫిక్ మహాసముద్రం లాంటిది అది. సో అలాంటి దాన్ని ఇలా బురద చల్లడం వల్ల ఇప్పుడు ఈ రోజు బజార్లో మాట్లాడుకునే అవకాశం కల్పించింది అంటే రాజకీయ పార్టీలు. అంటే పార్టీల తప్పు ఎంత ఉందో అంటే అభ్యర్థులు కూడా అంటే ఎక్స్పెక్టేషన్స్ అట్లా పెరిగిపోయినాయి. ఎంపీ టికెట్ రాకపోతే, ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఇంకా మిగిలింది ఎమ్మెల్సీనే. ఎట్టి పరిస్థితుల్లో చట్టసభలకు పోవాలంటే ఇదే మార్గం అన్నట్టుగా అయిపోయింది కదా. రాను ఏమైందంటే సర్పంచ్ ఓడిపోతే జెడ్పీటీసీ అంటాడు, జెడ్పీటీసీ ఓడిపోతే ఇప్పుడు ఎమ్మెల్యే అంటాడు, ఎమ్మెల్యే అయిపోయినాక ఎంపీ అంటారు, ఎంపీ అయిపోయినా ఎమ్మెల్సీ అంటారు. ఇవేవి కాకుండా గవర్నర్ అపాయింట్ ఎమ్మెల్సీ అని కూడా అడుగుతూ ఉన్నారు. ఇదేవి కాకుండా ఎమ్మెల్యేల అపాయింటెడ్ ఎమ్మెల్సీ కూడా అడుగుతూ ఉంటారు. అంటే రాజకీయం ఒకసారి అలవాటు అయింది అంటే దాన్ని వదులుకుంటలేరు. నెక్స్ట్ న్యూ జనరేషన్ రావాలని కోరుకుంటలేరు. వాళ్ళే 10 సార్లు 20 సార్లు ప్రతి దానిలో అడుగు మేమే పెడదామని అనుకుంటున్నారు. వాస్తవంగా ఇప్పటికీ నేను ఒక సంఘ నాయకునిగా తిరుగుతూ ఉన్నాను 22 ఏళ్ళ నుంచి. తిరుగుతా అంటే ఇప్పటికి మనకు ఎన్నో అవకాశాలు వచ్చినట్టే మనకు రావట్లేదు. కారణం ఏంటంటే పార్టీల యొక్క అభిప్రాయం అది. ఇప్పుడు మరి నాకు ఎలాంటిది కూడా లేదు రంగు, ఒక సర్పంచ్ చేయలే, దేనికి చేయలే, అంటే నాకు ఎలాంటి బురద లేదు. ఇప్పుడు కనుక నాకు వచ్చినట్లయితే న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తాను ఆలోచన నాకున్నది. మనం ఇంతవరకు ఏది రాజకీయంగా పదవి అనుభవించాలి కాబట్టి ఫేర్గా ఉన్నాను నేను. ఇప్పుడు చూసే పేపర్లలో చూస్తూ ఉన్నాను, వాళ్ళందరూ ఏదో ఒక రకంగా అనుభవించున్నారు. కానీ ఏది ఎలాంటి అనుభవం లేకుండా మన దగ్గర కూడా ఆర్థికంగా కానీ అనేక కానీ మా పాఠశాల కూడా చాలా చిన్నది. అంటే పెద్ద పెద్ద పాఠశాలలు పెట్టి లక్షల కోట్లు సంపాదించే వాల్మీకి నందిని స్కూల్స్. కాబట్టి చిన్న పాఠశాల నేను ఎప్పటికి కూడా 24 గంటలు పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఒక 10 లక్షల బీమా కావాలని కొట్లాడుతూ ఉన్నాను. పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఒక 10 లక్షల ఆరోగ్య బీమా కావాలని కొట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకు మేము ఇచ్చే సాలరీస్ అంత కుటుంబ ఖర్చులకే సరిపోతున్నాయి. వాళ్ళ కుటుంబ అవసరాలు అట్లాంటివి సరిపోతూ ఉన్నాయి. ఎక్స్ట్రా అంటే బెనిఫిట్ జరగట్లేదు. కారణం ఏంటంటే మా ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మేము ఇస్తూ ఉన్నాం. కాబట్టి అట్లాంటి టీచర్స్ని కానీ అక్కడ ఉన్న మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్లు ఇతరత్ర వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా ఒక చట్టం తేవాలని, సంరక్షణ చట్టం తేవాలని కోరుతా ఉన్నాం. కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ సెస్ ఒక 2% కట్ అవుతా ఉంది. ఇలా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు జమ అయి ఉన్నది. ఇట్లాంటి టీచర్స్ మీద కనుక ఒక కన్స్ట్రక్టివ్ ఒక చట్టం కనుక తెచ్చినట్లయితే రాబో రోజుల్లో విద్య 60% ఉన్నది ప్రైవేట్ సెక్టార్లో. ఇంకా ప్రైవేట్ పాఠశాలలు ఇంకా ముందుకెళ్తూ ఉంటాయి. సో దానివల్ల ప్రభుత్వం ఇలా ఒక 25,000 కోట్లు ఖర్చు పెడుతున్నది సంవత్సరానికి. ఈ ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేట్ రంగం ఉండడం వల్ల ఒక 30,000 కోట్లు ఆదా అవుతాయి సంవత్సరానికి. అప్పుడు ఎడ్యుకేషన్ కూడా అడ్వాన్స్ ఉన్నది. ఏ రంగంలో చూసినా ఎక్కడ ప్రపంచం అంతా ఇలా ఐఐటి నీట్ ఏ రంగంలో చూసినా ప్రైవేట్ విద్యార్థి ఉన్నాడు. అంటే గత 30-40 సంవత్సరాల కింద గవర్నమెంట్ విద్యార్థి ఉంది, కానీ అది తారుమారైంది, అది ఉల్టా అయింది. కాబట్టి రాబో రోజులు ఇంకా ఎగబాకుతున్నారు ప్రైవేట్ స్కూల్స్లో. ఇలా ఉపాధ్యాయుల పిల్లలు కానీ, ఇలా రాజకీయ నాయకుల పిల్లలు కానీ, కలెక్టర్ల పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ రంగంలోకి వెళ్తున్నారు. ఆ ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉపాధ్యాయుల గురించి ఆలోచిస్తున్న అవసరం ఎంతైనా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అది శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఒక గొంతుకు కావాలి. ఇప్పుడు చాలామంది మాకు తెలిసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అయినరు, కానీ మేము వెళ్ళి చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ప్రైవేట్ రంగాన్ని ఒక రిప్రజెంటేషన్ లేదు. ఇవాళ ప్రభుత్వ రంగానికి ప్రభుత్వ ఎమ్మెల్సీలు ఉన్నారు, ప్రభుత్వ టీచర్లకు, ప్రభుత్వ లెక్చరర్లకు, ప్రభుత్వ ప్రొఫెసర్లకు, ప్రభుత్వ అటెండర్లకు, ఆయాలందరికీ కూడా ఒక రిప్రజెంటర్ ఉన్నాడు. మాకు రిప్రజెంట్ లేడు. మా సంఘ నాయకుడే ఉన్నాడు, మా రాష్ట్ర అధ్యక్షులు ట్రస్మా కావచ్చు, ఇంకేదో నీసా అధ్యక్షులు కావచ్చు. వీళ్ళు పోతే ఏంటంటే అప్పుడప్పుడు 2 గంటలు నిల్చోబెడతారు. అదే ఒక రాజకీయ బలం కనుక ఉన్నట్లయితే మన వాయిస్ ముఖ్యమంత్రి గారి దగ్గర, చట్టసభలకు, గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి దగ్గరికి, మనం ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మన ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఈ ఇష్యూస్కు సాల్వేషన్ కానీ సొల్యూషన్ కానీ అడిగే శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవచ్చు. అందుకే నేను ఈ రంగంలో ఈరోజు ఎమ్మెల్సీ కావాలని నేను అడుగుతా ఉన్నాను. అందుకే పట్టభద్రులు కనుక ఎమ్మెల్సీ అయితే ప్రైవేట్ విద్యారంగంలో ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలు కావచ్చు, ప్రైవేటు మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇలా ఆర్టీఎఫ్ కావచ్చు, ఇలా ఫీ రింబర్స్మెంట్ కావచ్చు, రకరకాలన్నీ ఆగిపోయినాయి. కొన్ని 7,500 కోట్లు ఆగిపోయినాయి. సరే, ప్రభుత్వం తప్ప, ప్రైవేట్ తప్ప, గత ప్రభుత్వం చేసింది తప్ప, ఈ ప్రభుత్వానికి కాదు. దానికి వనరులు లేవు, ఆగిపోయినాయి. కనీసం వీటి గురించి గొంతుక మనం ఇన్ని ఆగిపోయినాయి, మరి దీని కథ ఏంది, కార్ఖానా ఏంది, కనీసం ఫేజ్ వైజ్ అన్ని ఇప్పించడానికి కోసం మనకు రిప్రజెంటేషన్ ఇద్దామంటే ఎక్కడ కూడా మనకు మినిమం అంటే ఆడ కట్టేసి కానీ, మినిమం రిప్రజెంటేషన్ కానీ, పిలుపు కానీ, ఆడ కూర్చుంటే మాట్లాడే అవకాశం కానీ దొరకట్లేదు. అందుకే ఈ బ్యానర్ కనుక ఈ యొక్క పొజిషన్ ఉన్నదంటే, నేను కానీ ఎవరైనా ఒక ప్రైవేట్ విద్యా సంస్థలు ఇంత పెద్ద 60% ఉన్నప్పుడు ఒక రిప్రజెంటేషన్ పక్కగా పొలిటికల్ లేకుంటే ఈ రోజులు చూస్తూ ఉన్నాం. భారతదేశం అంతా కూడా పొలిటికల్ చేతుల్లోనే గిరగిర తిరుగుతూ ఉంటుంది, రౌండప్ అవుతూ ఉంటుంది. అది ఏదైనా కానీ భారతదేశాన్ని మొత్తం మేనేజ్ చేసే ఎవరు అంటే పొలిటీషియన్స్. అల్టిమేట్ పవర్ అనేది పేరు వచ్చేసి ఆ పవర్ అనేది విద్యారంగంలో ఉన్నప్పుడు ప్రైవేట్ విద్యారంగానికి ఒక పవర్ అనేది కావాలి. అదే ఎంపవర్ అవుతుంది.
అందుకే ఇలా నేను అందరి మా యొక్క సోదరులందరినీ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలందరినీ కూడా ఖచ్చితంగా మన గొంతుక మన వాయిస్ అసలు మనం అంటే ఏంది, అసలు మన టీచర్లు ఏంది, మన డ్రైవర్లు ఏంది, మన అటెండర్లు ఏంది, మన విద్యార్థులు ఏంది, మన తల్లిదండ్రులు ఏంది, ఎక్కడ అవగాహన ఉన్నది ఏదేంది అనేది ఖచ్చితంగా ఆ ఆవశ్యకత ఉన్నది ఇప్పుడు ఖచ్చితంగా. కాబట్టి దయచేసి ఈ వేదిక ద్వారా మేము ఇలా టాప్ 10 టీవీ ఏదైతే ఉందో దీని ద్వారా నేను మా యొక్క సోదరులందరికీ కూడా నమస్కారం పెట్టి అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా మన గొంతుకు ఉండాలంటే శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఆఫీషియల్స్ దగ్గర కూడా మన గొంతుకు ఉండాలంటే ఖచ్చితంగా మన మనిషి ఉండాలి, మన రక్తం ఉండాలి, మన తోడు ఉండాలి, అంటే మన బంధం ఉండాలి. ఎన్నో ఏళ్ళ నుంచి మనం ఈ సొసైటీలో తిరుగుతున్నాం కాబట్టి వేల పాఠశాలలకు మనం పనిచేసినాం, వేల మంది విద్యార్థులకు అవేర్నెస్ ఇచ్చినాం, తల్లిదండ్రులకు అవేర్నెస్ ఇచ్చినాం, అలాగే టీచర్లకు కూడా అవేర్నెస్ ఇచ్చినాం. ఇంకా ముందు రాబో రోజుల్లో పరిజ్ఞానమైన అంటే ఒక విలువలతో కూడినటువంటి విద్యను అందించాలంటే ఖచ్చితంగా మాలాంటి వ్యక్తులు మనల్ని ఉండాలని నేను మా వాళ్ళందరినీ కూడా మరొకసారి నమస్కరించి అడుగుతా ఉన్నాను. ఓకే, కానీ ఇక్కడ ఒక భిన్నాభిప్రాయం ఏంటిదంటే, సో ఈ దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలల్లో 6 రాష్ట్రాల్లో మాత్రమే మండలి ఉండడం, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అంతే. మిగిలిన 26 రాష్ట్రాల్లో లేదు, 22 రాష్ట్రాల్లో. సో లేనప్పుడు మరి అలాంటప్పుడు అసలు మండలి ఆవశ్యకత ఉందా అసలు మనకి? నేను ఇందాక కూడా అదే అడిగినా మళ్ళీ అదే అడుగుతున్నాను. ఎందుకంటే దేశంలో ఎక్కడా అవసరం లేనిది ఈ 6 రాష్ట్రాల్లో, అట్లు తెలుగు రాష్ట్రాల్లో అసలు అవసరమా? గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చాడు కదా, మళ్ళీ ఇది తీసివేసిందని మళ్ళీ పెట్టారు. అదే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తీసేస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి పెట్టారు. ఈ పెట్టింది ఎందుకంటున్నానంటే ఇది నేను చెప్తున్నా కదా, మేధావులు కాబట్టి మన కేసీఆర్ గారు మేధావి కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు మేధావి కాబట్టి దీని నుంచి అట్లే కంటిన్యూషన్ చేసారు. వెంటనే కేసీఆర్ గారు 2007లో దాన్ని శాసనమండలి గెలిచారు. అప్పుడు కొంతమంది 2-3 అది తెలంగాణ రాకముందే. కాబట్టి దీన్ని కంటిన్యూషన్ ఎందుకు చేసారు అని అంటే మేధావుల సభ ఉండాలనే అనేక రకాలుగా, అంటే తెలంగాణ అభివృద్ధి చెందడం కోసం కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అనేక విధులు నిధులు అనేక రకాలుగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఉంటేనే శాసన మండలి శాసనసభ 2 అవసరం అనే ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. ఇది అవసరం. అంటే ఇప్పుడు ఈ విద్యార్థులవి కానీ సమస్యలు, నిరుద్యోగులవి, అట్లే కొంతమంది ప్రైవేట్ ఉద్యోగస్తులే ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటికీ పరిష్కారం మరి మీరు ఎట్లా తీసుకురాగలుగుతారు? నేనంటున్నా అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు ప్రయత్నం చేస్తే గెలిస్తే, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఏం చేయలేని పరిస్థితులలో ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయాలు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ సర్కార్లా ఉన్నారు ఎమ్మెల్సీలు, గవర్నమెంట్ అంటే ప్రభుత్వానికి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఇప్పుడు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చేయలేని పనులు, వాళ్ళ జాబ్ క్యాలెండర్ విషయం కావచ్చు, లేదంటే ఆ నోటిఫికేషన్ సంబంధించిన విషయం, పేపర్ లీకేజీలు, ఇట్లాంటి ఇన్ని ఉన్నాయి కదా. ఇష్యూస్ అన్నీ మీ వల్ల అవుతుందా అనేది నా ప్రశ్న. ఇప్పుడు జనరల్గా సార్ అధికార పార్టీలో ఎవరైనా కానీ కొంత ఇబ్బందికరం ఉంటుంది. ఎందుకంటే ఇష్యూస్ లేవనెత్తాలి అంటే ప్రోటోకాల్ ఉంటుంది, దానికి ఒక ఫిగర్ ఉంటుంది, ఒక పార్టీ నియమ నిబంధనలు ఉంటాయి. వాళ్ళు ఏం మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా కానీ బయట ఏం చేయాలన్నా అదొక పర్మిషన్ ఉంటుంది. దానికి ఒక పార్టీ సంకేతం ఇస్తుంది, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడద్దు అనేది ఒక నిబద్ధత ఉంటుంది. ఇప్పుడు నాకు జనరల్గా నేను ఇండిపెండెంట్ ఉన్నా కాబట్టి ఏదైనా మాట్లాడగలిగితే ఏదైనా పోగలుగుతాను. అది ప్రజల్లోకి తీసుకెళ్లిన సమస్యను, ప్రజా సమస్యను ఖచ్చితంగా నేను క్లుప్తంగా వివరించగలుగుతా. అక్కడ ఎవరున్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, గవర్నర్ కావచ్చు, మంత్రి గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజల ఎవరైతే ఆఫీసర్స్ కావచ్చు, అఫీషియల్స్ కావచ్చు, ఇలా జర్నలిస్టులకు కావచ్చు, నేను క్లుప్తంగా చెప్పగలుగుతా, వివరించగలుగుతా. అంతే, కానీ పరిష్కారం అయితే అవ్వవు కదా అనేది ప్రశ్న. అధికార పార్టీ ఎమ్మెల్సీ ఉంటే కదా చేయించుకొచ్చేది అని చాలా మంది అనుకుంటుంటారు. తప్పది. ఎందుకంటే మనం ఎన్నో ఏళ్ళ నుంచి వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ, ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కానీ మనం చూసాం. ఖచ్చితంగా అంటే ప్రతిపక్షం అనేది గట్టిగా ఉన్నట్లయితే కొన్ని సమస్యలు అవే సాల్వ్ అవుతాయి. ఆ ప్రతిపక్షమే ఇలా ప్రజల పక్షమైంది. కాబట్టి ఆ ప్రజల్లో నేను ఒక వ్యక్తిగా వెళ్ళి కొట్లాడి తీసుకెళ్ళగలిగితే దాన్ని రోజు కనుక మనం ఏదో ఒక రకంగా రచ్చ చేసినట్లయితే డెఫినెట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది చేయగలిగే శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి. ఎందుకంటే సంఘంలో మనం పోరాటం చేసినాం కాబట్టి సంఘంలో చిన్న చిన్న పాఠశాలకు సంబంధించిన అంశంలో మనం తిరిగినాం. దానికి ఆ శక్తి ఉంది, ఆ అవగాహన కూడా ఉంది. కాబట్టి ప్రజలు ఓన్లీ స్కూల్స్ అని కాకుండా మీరు అన్న నిరుద్యోగులు కావచ్చు, ఇలా సింగరేణి సమస్య కావచ్చు, ఇలా అనేక రకాల చిన్న చిన్న కంపెనీల సమస్య చూస్తూ ఉన్నాం. పర్టికులర్గా ఆ సమస్యలన్నింటినీ కూడా మనకు కనుక వచ్చినట్లయితే అవన్నీ తెలుసునా ఎన్నో ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ఒక టీచర్గా, ఒక సంఘ నాయకులు, ఒక ఉద్యోగం చేసుకుంటూ, ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ. కాబట్టి ఆ సమస్యలన్నింటినీ అలవోగా సాధించగలనే ఆ ధీమా ఉన్నది, నాకు ఆ శక్తి ఉన్నది. కాబట్టి నేను గ్రాస్లో తిరుగుతా, ఎక్కువ రెగ్యులర్గా గ్రాస్లో తిరుగుతూ ఉంటా. నాకు నీనా అనే భేదప్రాయం ఉండదు.
అసలు కులాలకు అతీతంగా తిరుగుతా నేను, మతాలకు అతీతంగా తిరుగుతా. పర్టికులర్ ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకోను, ఇది నాకు ఇంతే అని అనుకోను. చిన్న కింది స్థాయికి కూడా వెళ్ళిపోతూ ఉంటా. అంటే గ్రామ స్థాయిలో కాంచెల్లి చిన్న చిన్న కుగ్రామానికి కూడా వెళ్ళిన పరిస్థితి ఉంటుంది. సైకిల్ ఉంటే సైకిల్, బస్సు ఉంటే బస్సు అని ఎక్కే రకం నాది. అంటే నా మెంటల్ ఫీలింగ్ అలాంటిది. అక్కడ ఫలానా గిది అన్నం తింటా, గది అన్నం తింటా అని కూడా అనా, తింటే లేకుంటే లేదు ఓసారి. అంటే దాన్ని తట్టుకునే శక్తి ఉన్నది బాడీకి. నా మెంటల్ కూడా అలా ఉన్నది, నా ఆలోచన కూడా అలా ఉన్నది. చదువుకున్నవాడిని కాబట్టి అనేక రకాలుగా చిన్న చిన్న విషయాలలో నేను తిరిగినప్పుడు చూసా. అంటే ఎదుటివాని బాధను కూడా అర్థం చేసుకొని ఒక ఫేస్ రీడింగ్ని బట్టి కూడా నేను కొంత చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి ఆ సాధిస్తానే ధీమా ఉన్నది, ముందుకెళ్తున్నా. ప్రజలు కనుక నన్ను ఆదరించి, పట్టభద్రులు కనుక ఆదరించి ఒకసారి నన్ను చట్టసభలకు పంపితే తెలుస్తుంది. ఎందుకంటే నా యాక్చువల్గా నేను ఏం పొలిటికల్గా ఏం చేసినోని కాదు, నా పైన ఎలాంటి మైనస్లు కానీ ఏం లేవు. ఒక క్లీన్ చీట్ ఉన్న వ్యక్తిని, ఒక బడి నడుపుకొని వ్యవస్థ ట్రస్మా అధ్యక్షుడుగా ఎలాంటి ఏముండదు, ఏముండదు అన్న. అది ఎవరు పైసలు పెట్టి వాళ్ళే తిరుగుడు ఉంటుంది. ఏ ఆరోపణ ఉండదు, దాని ఫండే ఉండదు, ఏముండదు. సర్వీస్ మాత్రమే. ఎవరైనా అంత ఇప్పుడున్న ప్రెసిడెంట్ కానీ, గతంలో ఉన్న ప్రెసిడెంట్స్ కానీ, అంతకుముందు ఉన్న కానీ ఎవరు జేబులకి పెట్టుకొని తిరుగుడే. ఎక్కడ దానికి ఏ రైజ్ ఉంటుంది, ఫండ్ రైజ్ ఉంటుంది. దానికి సొంతగా నేననే కాదు, రాబో రోజుల్లో కూడా అంతే. ఇప్పుడున్న అధ్యక్షుడు కాదు, ఇంకా రాబో రోజుల్లో కూడా ఏముండదు. సో మీరు ట్రస్మా అధ్యక్షుడిగా చేశారు కాబట్టి నాకు గుర్తున్నంత మేరకు కరోనా టైంలో అసలు ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ప్రైవేట్ విద్యా సంస్థలే కావచ్చు, అసలు అందులో పనిచేసే టీచర్లు అయితే ఇంకా బతుకులు రోడ్డు మీదకి వచ్చేసినాయి అన్నంత దారుణంగా అయిపోయినాయి అప్పుడు పరిస్థితులు. సో ఆ టైంలో మీరు ఏం చేశారు మరి? ఏమన్నా హెల్ప్ చేసినాం కదా, వాళ్ళందరూ చాలామంది గ్రాసరీ ఇచ్చాం. అప్పుడున్న ప్రభుత్వంతో కొట్లాడితే నెలకు 2000 25 కిలోల బియ్యం మేమే కొట్లాడినాం. కొట్లాడితే ఇచ్చారు. అంతటా ధర్నాలైనాయి తెలంగాణ మొత్తం. అందరూ కూడా మా వాళ్ళు దాదాపు కొన్ని వేల మంది టీచర్లు, కరస్పాండెంట్స్ అంతా కూడా రోడ్డు మీద తీసుకు కొట్లాడితే చేయంగా కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పుడు 2000 20 కిలోల బియ్యం ఇచ్చింది. 3 నెలలు ఇచ్చింది. మా పౌరుల ఫలితమే. కొంత పిఎఫ్ కూడా 6 నెలలు మాఫీ చేసాం. కొంత సాయం చేసాం. నిజంగా చాలా మంచి జరిగింది. కానీ అందులో కూడా ఒక మిస్టేక్ ఏం చేసారంటే నా దృష్టికి వచ్చినాయి చాలా మట్టుకు. ఆ స్కూల్ యాజమాన్యం ఏం చేసేదంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే ఇచ్చి అసలు టీచర్లకు ఇవ్వలేదు అని చెప్పి చాలా మంది బయటకు కంప్లైంట్స్. కార్పొరేట్ స్కూల్స్ అవి, అలాంటి బడ్జెట్ స్కూల్స్ అట్లాంటివి జరగలేదు. ఒకవేళ స్కూల్ మూతపడింది కానీ స్కూల్ నడిచిన స్కూల్స్ అన్ని కూడా అందరినీ సమపాలన చేశారు. కార్పొరేట్ స్కూల్స్ అని మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ స్కూల్స్ రాలేవా మీ దృష్టికి? మరి అవి మా సంఘ సభ్యులు కాదు, వాళ్ళు మాకు సంబంధం ఉండదు. ఇప్పటికి కూడా మాకు సంబంధం లేదు వాళ్ళు. ఇప్పటికి కూడా మేము కార్పొరేట్ స్కూల్స్ను ఇమ్మీడియట్లీ రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. అది ఏమో వ్యాపారశాలలు, అవేమో వ్యాపారశాలలు, మా ఏమో కమిట్మెంట్ స్కూల్స్. మేమే దొరుకుతాం రిసెప్షన్లో కానీ. మేము తల్లిదండ్రులతో నేరుగా స్వచ్ఛంద సంబంధాలు ఏర్పడతా ఉంటాయి. మాకు వాళ్ళకు డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉంటుంది, పేరెంట్తో ఇంటరాక్షన్ ఉంటుంది, స్టూడెంట్తో ఇంటరాక్షన్ ఉంటుంది, పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం. మేము ఫీజులు కూడా అంత ప్రెషర్ వేయం, ఒత్తిడి వేయం. అంటే తీసుకుంటాం, వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తామో దాని ప్రకారం మేము మెయింటైన్ అవుతూ ఉంటాం. ప్రెషర్ ఏదైనా చెయ్యం. అవసరం నిమిత్తం మేము ఫీజులు తీసుకుంటాం. ఫీజులు తీసుకోనని కాదు, కానీ లాభాపేక్ష అనేది ఉండదు. ఇలా వ్యాపారశాలలు కాదు మావి, కమిటెడ్ స్కూల్స్. రిజల్ట్స్ కూడా మా దగ్గర ఎక్కువ ఉంటాయి, వాళ్ళకన్నా ఎక్కువ మా దగ్గరే ఉంటాయి. ఇప్పుడు అలాంటి పాఠశాలలు, అలాంటి కాలేజీలు కోకోలు ఇవ్వాలి మన తెలంగాణలో అంతా. తెలంగాణ అనుకునేటి అయితే అవన్నీ కూడా ఒకటే అనుకుంటున్నాం మేము. ట్రస్మా కింద కార్పొరేట్ కళాశాలలు సపరేట్, మాకు సంబంధమే లేదు. యూనియన్స్ ఉన్నాయా? లేవు, వాళ్ళ యూనియన్ లేవు. వాళ్ళు యూనియన్లు ఉండయి. ఒకరి మీద ఒకరికి ఎప్పటికీ ఇబ్బందులే ఉంటాయి. ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకుంటా ఉంటారు, నాది మంచి, నీది మంచి, నాది మంచి అని మనం చూస్తూ ఉంటాం టీవీలో, ఆన్లైన్. వాళ్ళని మీరు చేర్చుకోలేదా? వాళ్ళే మీ దాంట్లో రారా? అంటే మేమే చేర్చుకోలే. మేమే వద్ద వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ప్రభుత్వమే చేయాలి, సమాజం చేయాలి. ప్రభుత్వం సమాజం కన్నా ఎక్కువ తల్లిదండ్రులు చేయాలి. తల్లిదండ్రులే కట్టడి చేయాలి. అట్లాంటి పాఠశాలని, అట్లాంటి కళాశాల పోకూడదు అనేది తల్లిదండ్రులు గమనించాలి. ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఎవరైనా స్కూల్ పెట్టుకోవచ్చు యాజ్ ఫర్ జీవో. కాబట్టి తల్లిదండ్రులే గమనించాలి దీన్ని. తల్లిదండ్రులు ఎక్కువ, వాళ్ళే స్వేచ్ఛ, తల్లిదండ్రులకి స్వేచ్ఛ ఉంది కాబట్టి మా పిల్లలు పలానా పాఠశాల కొద్దిగా మంచి జరుగుతుందనే ఆలోచన తల్లిదండ్రుల దృక్పథం కావాలి. కానీ వాళ్ళు పోయిందంటే దారి పడతా ఉన్నారు. అట్లాంటి మనదంతా కూడా అనుకరణ సిద్ధాంతం, ఫాలోయింగ్ అవుతూ ఉంటారు ఎక్కువ. ఒకళ్ళు చూసి ఒకళ్ళు వెళ్తూ ఉంటారు. పలానా ఆయనకు ఎంపీసీ వచ్చిందంటే నేను ఎంపీసీ వెళ్ళడం, అదే నానుడే అన్నట్టు. ఇంజనీర్ అయినట్టు నేను కూడా ఇంజనీర్గా అంటారు. కానీ భిన్నంగా ఆలోచన చేయరు. ఇంజనీర్గా ఆగేసి ఇంకోటి ఏముందో చదవని చూడరు. అది చూడట్లేకనే ఇలా ఆ కార్పొరేట్ సెక్టర్ ఇలా 2 లక్షలు జాయిన్ అవుతుంటారు. ఒక్కొక్క దాంట్లో 1 2 లక్షలు. వచ్చే 6 నెలల్లో మీరు ఎమ్మెల్సీకి పోటీ చేస్తూ ఉన్నారు. ఒకవేళ అందరూ పట్టభద్రులు ఆశీర్వదిస్తే మీరు మండలికి కూడా వెళ్ళిపోతారు. సో ఒక కాబోయే ఎమ్మెల్సీగా ఈ ప్రశ్న మీకు,
విద్యా వైద్యం గురించి విపరీతంగా మాట్లాడుకుంటుంటారు. అంటే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా కూడా రాష్ట్రంలో విద్యని వైద్యాన్ని కనుక ఉచితం చేస్తే ఇంకా అసలు ఏ పథకాలు ఇవ్వక్కర్లేదు, ఏ ఫ్రీ బిజినెస్ అవసరం లేదు. సో దానిపైన దృష్టి సారించాలని చెప్పేసి చాలామంది మేధావులు మాట్లాడుకుంటూ ఉంటారు. దాని మీద లెక్కలు కూడా తీస్తారు. ఎందుకంటే ఇవాళ ఒక స్కూల్లో లేకపోతే ఒక కాలేజీలో ఆ ఫీజులు, ఒక హాస్పిటల్కి వెళ్తే అయ్యే ఖర్చులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక పేదోడు సామాన్యుడు బతికే పరిస్థితి కాదు, ఒక 4-5 ఏళ్ళు వెనక్కిపోయే పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరైతే ఏం చేస్తారు అసలు? నిజంగా ఇది ఇలా ట్రస్మా అధ్యక్షులుగా చేశారు కాబట్టి ప్రశ్న మీకు, మరి పర్లేదా ఇదంతా ఉచితం చేసేస్తే మరి ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితులు ఏంటి? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఉచితంగా విద్యా వైద్యం వేయాలని మొదటి నుంచే ఉంది. 47 నుంచి చెప్పారు, 50 నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఈ మిక్స్డ్ ఎకానమీలో 100% రెండిట్లో 2 కనుక ఉన్నట్లయితే, బృందంగా 2 కన్నులు ఉన్నట్లయితే పోటీ ప్రపంచం ఇది. ఒకటే దానికి ఎప్పుడు కూడా కాంక్రీట్గా ఉండద్దు. ఒకటే దానికి మనం అలవాటు అయిపోతే రిజల్ట్స్ తక్కువ ఉంటాయి. ఫలితాలు ఆశిస్తున్నాం మనం. ప్రపంచం అంతా మనకు కనబడాలి కాబట్టి ప్రైవేట్ భాగస్వామ్యం, ప్రభుత్వ భాగస్వామ్యం 2 అవసరం. కాబట్టి ఈ రెండింటి మీద కమిషన్ కావాలి. ఎస్, ఒక మంచి పార్షియల్ అంటే ఉండకుండా ఇంపార్షియల్ మంచి రిజల్ట్స్, మంచి ఫలితాలు కావాలంటే కమిషన్ కావాలి. అందుకే రేవంత్ గారి సర్కార్ కమిషన్ 100% రైట్ వే అది. ఆ కమిషన్ కనుక వచ్చినట్టయితే 2 కన్నులు సమానంగా నడుస్తాయి, ఒకే కన్నులు కనబడతాయి. కమిషన్ ద్వారా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యాక్చువల్గా రిజల్ట్స్ చాలా రిజల్ట్స్ వస్తాయి. ఏ ఫలితాలైనా కానీ, ఇలా యూనివర్సిటీ ఫలితాలు కానీ, ఇంజనీరింగ్ ఫలితాలు కానీ, ఎస్ఎస్సి ఫలితాలు కానీ, ఇంటర్మీడియట్ ఫలితాలు కానీ, ఎంసెట్ ఫలితాలు కానీ, నీట్ ఫలితాలు కానీ, అవన్నీ కూడా పారదర్శకంగా ఉంటాయి, ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ప్లస్ రూలింగ్ కూడా 2 సమానమే ఉంటాయి. ప్రభుత్వానికి ఒకటి ఉంటుంది, ప్రైవేట్కి ఒకటి ఉంటుంది రూల్స్ అనేవి. అట్లా వేరియేషన్ ఉండకుండా ఇద్దరికి సమానమైన రూల్స్ ఉంటాయి అన్నట్టు. ఒక క్రమబద్ధత ఉంటుంది. ఆ క్రమబద్ధత, డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా టీఎస్పీఎస్సీ కానీ అది ఒక స్వయం ప్రతిపత్తి. ఇలా ఎస్సీ కమిషన్ కావచ్చు, ట్రైబల్ కమిషన్ కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా రావడం చాలా మంచిదే అది. కానీ సేమ్ ఆ అందులో ఉన్న సభ్యులు కానీ అందరు ఇలా ఐఏఎస్ గారు తీసుకున్నారు, ఆకునూరు మురళి గారిని, మిగతా సభ్యులు కూడా అట్నే ఐఏఎస్ ఐపీఎస్లు కనుక, ఒక చదువుకు సంబంధించిన వాళ్ళు కనుక, రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటే ఒక మంచి ఆఫీసర్ అంటే నాన్ కరప్టెడ్ అని ఉండకూడదు. ఇప్పుడు ఆకునూరు మురళి గారు నాన్ కరప్టెడ్. అట్లే ఒక నాన్ కరప్టెడ్ వ్యవస్థ కనుక ఉన్నట్లయితే ఇద్దరు సమానంగా కనబడతారు. ఇవాళ ఉమెన్ కమిషన్ ఉంది. ఇవాళ నేరల శారద గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇవాళ అంటే వారిని కలిసిన అంటే వారి భావం కానీ, వారి ఆలోచన విధానం కానీ చాలా సక్సెస్గా ఉంది. అట్నే వీళ్ళ ఎడ్యుకేషను ఇవన్నిటికన్నా గొప్పది. కొన్ని భావి భారత నిర్మాతలు తయారు చేస్తున్నారు, సమాజ నిర్మాతలు బయటకు వస్తున్నారు. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చక్కగా ఉండాలి. అట్లే మీరు అన్నట్టు వైద్య రంగం కూడా ఎప్పుడు ప్రాణం ఉంటుందో పోతుందో, ఒక ఇలా డబ్బులన్నిటి ఉంటలేవు. అందుకే నేను ఇలా మా వాళ్ళకి అందరికి ఇన్సూరెన్స్ కావాలి కొట్లాడుతాను. ఏ రాత్రి ఏమొచ్చేది తెలియదు, క్యాన్సర్ వచ్చేది తెలియదు, హార్ట్ అటాక్ వచ్చేది తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఒక సామాన్యుడికి అక్కడికి వెళ్ళాలి అంటే ఇబ్బంది అవుతుంది. ఇలా లక్షలు అవుతా ఉన్నాయి, వేల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కూడా అందుబాటులో లేవు, కొంచెం జిల్లా స్థాయిలో, కింది స్థాయిలో. ఎప్పుడు చూసినా కార్పొరేట్ హైదరాబాద్, కరీంనగర్ అని ఇట్లా అంటూ ఉన్నారు. సో దానిలో చిన్న డాక్టర్లు కూడా ఇబ్బంది అవుతూ ఉన్నది, వాళ్ళు సక్సెస్ అవ్వట్లేదు. కార్పొరేట్ అందులో కార్పొరేట్ సక్సెస్ ఉన్నది, ఇంట్లో కార్పొరేట్ ఉన్నది. ఇవన్నీ కూడా ఏమైనా వ్యాపారం అయిపోయింది. ఆ వ్యాపారం, చదువు వ్యాపారం అయింది, అటు వైద్యం కూడా వ్యాపారం అయింది. కాబట్టి ఈ 2 పోవాలి అంటే మాలాంటి స్కూల్స్ను ఇలా 10,000 నుంచి 30,000 వరకు అంటే సామాన్యమైన ఫీజులు తీసుకొని ఒక మంచి అసాధారణమైన విద్యను అందిస్తున్నాం. కొన్ని 4 లక్షల మందికి ఇలా ఉద్యోగ కల్పన ఇచ్చినాం. ఇలా ప్రభుత్వ పరంగా మొత్తం 4 లక్షలు లేరు, మొత్తం డిపార్ట్మెంట్ కలిపితే 4 లక్షలు లేరు. మా దగ్గర ఒకటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 4 లక్షల మంది ఉన్నారు. అంటే ప్రభుత్వము అందరికీ ఉచితంగా విద్యను అందించే పరిస్థితి లేదు. పరిస్థితులు అంటే ఎన్నో ఏళ్ళు, ఈ ప్రభుత్వం కాదు, ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం స్వాతంత్రం. కాబట్టి ఆ పరిస్థితి లేదు. కాబట్టి మీకు అప్పుడు మేము ప్రైవేట్ పాఠశాలలు స్టార్ట్ కాకముందు మొదలైతే ప్రభుత్వ పాఠశాలలు ఉండే. అప్పుడు మొన్న 2006 వరకు కూడా 2000 వరకు కూడా 36-37% ఉండే భారతదేశం లిటరసీ. ఎప్పుడైతే ఇలా భారతదేశం అంతా పాఠశాలలు విస్తరించినా ఇలా 78% అయింది. దానికి కారణం ఎవరంటే ప్రైవేట్ పాఠశాలలు. కాబట్టి ఒకప్పుడు మేము లిటరసీ పెరగడానికి కోసం పనిచేసినాం, అక్షరాస్యతను పెంపడం. కానీ ఈరోజు మా ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తారంటే మానవత్వం, ఒక వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మానవత్వం పరిడవిల్లే విధంగా పనిచేస్తూ ఉన్నాం. ఎందుకని చూస్తూ ఉన్నాం మనం ఇలా ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మన దగ్గర ఉన్న కలకత్తా కానీ రకరకాలు చూస్తూ ఉన్నాం. అట్లాంటి దేశం కాకూడదు మనది. మన దేశం అంతా కూడా ఒక సుసంపన్నమైన దేశం. కాబట్టి ఒక భారతీయ సంస్కృతిని, ఒక మంచి సంస్కారాన్ని, ఒక విలువలతో కూడినటువంటి విద్యను అందించడం కోసం మేము ప్రయత్నిస్తాను. ట్రైనింగ్స్ కూడా అలానే ఇస్తాను మా టీచర్లకు కానీ అందరికీ. సో నేను కోరుకునేది ఏంటంటే అలాంటి మన తెలంగాణ కావాలి, ఒక మంచి తెలంగాణ కావాలి. అయితే మొన్న గురు పూజోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం
మల్లు బట్టి విక్రమార్క గారు అన్న మాట ఏంటిదంటే, మేము వచ్చిన తర్వాత కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో చేయనటువంటి పని మేము వచ్చినాక ఒక 40,000 మంది టీచర్లకి ట్రాన్స్ఫర్స్ ఇచ్చినాం, 30,000 మంది టీచర్లకి ప్రమోషన్స్ ఇచ్చినాం, 12,000 పోస్టులు వేసినాం, ఇప్పుడు ఇంకొక 6,000 పోస్టులు వేయబోతా ఉన్నాం ఈ మార్చ్లో. సో మేము చేస్తున్నంత బాగా గతంలో ఎవరూ చేయలేదు అని అంటా ఉన్నప్పుడు అది మీ పైన వ్యతిరేకత రాదా అనేది నా భావన. ఇండిపెండెంట్గా చేసినా లేదా ఒకవేళ బీఆర్ఎస్ నుంచి చేసినప్పటికీ కూడా. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అనేవి చేసారు, వాస్తవమే. అది ఉపాధ్యాయ లోకం ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నది, ట్రాన్స్ఫర్స్ కావాలి, డిఎల్ కానీ వాళ్ళ యొక్క స్కేల్ కానీ అట్లాంటివన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చే ముందు చెప్పింది, మేమన్నీ ప్రభుత్వ టీచర్లకు సంబంధించిన అంశాలన్నీ చక్కగా మేము చేస్తామని అంటేనే ఆ ప్రభుత్వ టీచర్లు అంతా కూడా అవుట్ రైట్గా నాట్ ఓన్లీ టీచర్స్, ఆల్ ఎంప్లాయీస్ డైవర్ట్ అయ్యి కాంగ్రెస్ సర్కార్ ఓటేసారు. అది విద్యార్థులు కూడా అట్లా వేసారు. సో అవన్నీ ఇంప్లిమెంట్ అయిన రోజు కదా, ఎలా ఒకటి చేసారు, సక్సెసే ఉన్నది. ఇంకా కూడా వాళ్ళ కోరికలు అనేక ఉన్నాయి. ఆ కోరికలు నెరవేరినప్పుడు అప్పుడు ప్రభుత్వాన్ని నమ్ముతారు. ఎవరైనా అంతే కదా, వాళ్ళు ఎన్నో రకాలు చెప్పొచ్చారు. ఏది ఏం జరిగినప్పటికీ వ్యక్తిగతంగా కానీ అంటే జాబ్ క్యాలెండర్ ఒక్కటే అని అంటారు కదా, జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసినాం కదా, ఇక నోటిఫికేషన్స్ అన్ని వాటంతట అవే వస్తాయనేది వాళ్ళు చెప్పే లెక్క. అది ఇప్పటివరకు రాలే కదా, 9 నెలలు అవుతుంది, ఇంకా రాలే కదా. అందుకే కొంత వ్యతిరేకత, 2 నెలల కింద కదా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి వ్యతిరేకత వచ్చింది. రుణమాఫీలు కావచ్చు, రైతు బంధువులు కావచ్చు, జాబ్ అది క్యాలెండర్ ఉంది, రైతులకు సంబంధించి ఖచ్చితంగా ఉంది. అది ఇప్పుడు రుణమాఫీకి చాలా ఇష్యూ నడుస్తూ ఉంది. యూనివర్సిటీలలో కూడా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇప్పటివరకు కాలే ఇంకా ఉద్యోగాలు. అవన్నీ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇవాళ మిమ్మల్ని ఆ 4 ఇంకొకటి కూడా ఇక్కడ వాళ్ళ ఆలోచన విధానం కూడా ఎట్లున్నదని అంటే, ఒకసారి ప్రభుత్వం ఏర్పడ్డది ఇంకా మా గురించి పట్టించుకోలేదంటే కొంత వ్యతిరేకత చూపిస్తే మళ్ళీ ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందేమో అనే ఆలోచన కూడా విద్యార్థులు ఉన్నది. ఉన్నది కాబట్టి ఓకు యానంబడి ఎందుకు వెళ్ళాలి, ఒకసారి ఇప్పుడు మనం ఇటు పక్కదారిన పోదాం, ఒకసారి తమాషా ఎందుకు చూద్దాం అనేది కూడా చాలా మందితో నేను ఇంటరాక్షన్ చేసినప్పుడు తెలుస్తా ఉంది. కాబట్టి అది మనకు ప్లస్ అవుతుంది నేను అనుకుంటున్నాను. యాంటీ ఏదైతే ఉందో ఓ ఇండిపెండెంట్ ఉంటే పార్టీ ఇండిపెండెంట్ గా ఉంటే ప్లస్, బీఆర్ఎస్ తో వస్తే కొంత నష్టమేమో అనేది నా భావన. నేను ఏమంటున్నా, అది ఎట్లొచ్చినా ఏం జరిగినా అది బీఆర్ఎస్ పరంగా వచ్చినా లేకపోతే ఇండిపెండెంట్గా వచ్చినా ఆ మలుచుకునే శక్తి సామర్థ్యాలు, డోర్ టు డోర్ తిరిగే సామర్థ్యాలు నాకు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2 సార్లు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ మొన్న 3వ ముచ్చటగా హ్యాట్రిక్ కొడతాడు అనుకుంటే హ్యాట్రిక్ కొట్టలేకపోయిండు. 39 మందితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 0తో దాంతోపాటు మొన్న ఎమ్మెల్సీ ఎన్నిక, ఇట్లా కంటిన్యూగా ఒకదాని తర్వాత ఒకటి. కవిత కూడా మొన్నటిదాకా లిక్కర్ స్కామ్లో ఢిల్లీ తిహార్ జైల్లో మొన్న రిలీజ్ కూడా అయింది బెయిల్ పైన. సో ఇట్లా ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఇవాళ మీరు కనుక పింకు కండువా వేసుకొని ఓట్లు అని అడగడానికి వెళ్తే ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారనేది ఫస్ట్ మీ ముందున్నటువంటి పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు టికెట్ అయితే మనం టికెట్ ఆశిస్తున్నాం, టికెట్ రాని దాన్ని చూస్తే టికెట్ దాన్ని ఫేస్ చేద్దాం. ఏంటిది అనేది మీరు చెప్పేదానికి మనం ఫేస్ చేద్దాం. ఇప్పుడు ఏది రాకముందు దాన్ని ఇది ఇట్లా పోతే ఎట్లుంటుంది, అట్లా పోతే ఎట్లుంటుంది అని నేనే ఊహించుకోవాలి. సీటు మీద ఎట్లా కూర్చుంటా, టికెట్ వచ్చినప్పుడు తెలుస్తుంది మనకి. ఇన్ కేస్ ఆఫ్ టికెట్ రాకుంటే మనం బయట వెళ్తూ ఉంటాను. అంటే నేను పోయినసారి అట్లా పోయిన ఎమ్మెల్సీ స్థానం ఈసారి ఇట్లా పోవద్దు అనేది నా భావన. అంటే మీరు ఇంత సేవలు చేసి ఇన్ని దశాబ్దాల కాలం పాటు ఇంత అందుబాటులో ఉండి ప్రజలకి పోయినసారి టికెట్ రాక నష్టం, ఈసారి టికెట్ తీసుకొని నష్టపోతారేమో అని నాకు అనిపిస్తా ఉంది. అది టికెట్ వచ్చినాక చూద్దాం, దాని ఈ ప్రశ్నకు సమాధానం అప్పుడే తెలుస్తుంది మనకు. ఇప్పుడే దాన్ని మనం గెస్ చేయలేము ఎట్లా అనేది. అంటే ఇప్పుడే అంటే నాడీ ఎలా ఉంటుంది అనేది తెలియదు మనకు. కాబట్టి పార్టీ యొక్క నేను చెప్పిన కదా 65 లక్షల మంది సభ్యత్వం ఉన్నది, 1000 మంది మనకు మాజీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ యొక్క అనుభవం చాలామందికి. అంటే ఓటును ఎలా వేయించుకోవాలనేది, పోల్ మేనేజ్మెంట్ అనేది చాలామంది పండితులు ఉన్నారు టీఆర్ఎస్లో. అనేక రకాల ఊరు, గ్రామ, పట్టణాలలో ఉన్నారు. వాళ్ళ యొక్క మేధాశక్తి, మేధో సంపన్నం. నేను ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కూడా వాళ్ళు కొంతమంది ఓడిపోయిన వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు ఛాలెంజ్ చేసి దీన్ని ఎట్లయినా గెలిపించుకోవాలని కత్తులు నూరుతా ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు నా పవర్ ఏంది, నా కథ ఏంది అని చూసుకుంటారు. ఇప్పుడు ముమ్మరం చేశారు వాళ్ళు ఏది ఓటు నమోదు కార్యక్రమంలో. కాబట్టి డోర్ టు డోర్ వాళ్ళు క్యాన్వసింగ్ చేయగలుగుతారు. అంటే మొన్న వరంగల్ కూడా ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ఓడిపోకూడదు, కేసీఆర్ గారికి ఈ గెలిపించి ఇవ్వాలి సీట్ అనేది తపన ఉన్నది. అంటే మీ భవిష్యత్తు ప్రణాళిక కానీ చూస్తూ ఉంటే నిజంగా పట్టభద్రులకు ఏదో మంచి జరగబోతుంది అనేది అనిపిస్తూ ఉంది మీ మాటలు బట్టి చూస్తూ ఉంటే. దీంతో పాటు మీరు ఒకవేళ అంటే ఇప్పుడు పోటీ చేయబోతుంటే ఏమిస్తారు హామీలు ఆ ఓటర్లకి, మీరు ఏం చెప్తారు, ఏం చేయబోతా ఉన్నారు? జనరల్గా హామీలు మనదేం ప్రభుత్వం కాదు, కానీ ఇండిపెండెంట్గా కూడా చేస్తా అని చెప్పి చాలా మంది ఇస్తూ ఉన్నారు ఇప్పుడున్న ఎన్నికల్లో నాయకులు. అది ఏదన్నా మనం మాట్లాడడం తప్పు. ఎందుకంటున్నానంటే
ప్రజల్లో ఏర్పడే అప్పటిదప్పుడు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు సమస్యలన్నింటినీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, మానసిక సమస్యలు ఉంటాయి, అనేక ఆందోళనలు ఉంటాయి. అవన్నిటిని కూడా ఖచ్చితంగా నేను తీర్స్తానని ఒక ఆలోచన. ఇవి మా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా చేయగలుగుతాం. నాట్ ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్, ఇలా ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, మా దగ్గర పనిచేసే ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, రకరకాల కార్మికులు ఉన్నారు, కొంతమంది మేస్త్రులు ఉన్నారు, అనేక రకాలుగా అంటే భవన నిర్మాణ పనులు చేసే వాళ్ళు కావచ్చు, ఇలా రోడ్డు పనులు కావచ్చు, అనేక రకాలుగా లేబర్ ఉన్నారు, కొంతమంది రైతులు ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళ సమస్యలను నేరుగా వెళ్ళి చిన్న చిన్న సమస్యలు ప్రభుత్వ పరంగా వచ్చే కన్నా చిన్న చిన్న సమస్యలకు నాదులు లేడియాల. ఎందుకంటే ఆ మీడియేటర్ తీసుకునేటోడు ఆ పనుల గిరగిర దింపుతూ ఉంటాడు, ఒక పనిని 100 రోజులు తిప్పుకుంటాడు, అది తిరిగి బేజారు అవుతుంటాడు. అట్లాంటి పనులను చట్కన చేసేటట్టుగా మన కార్యక్రమం రూపొందించాం. అంటే నిమిషంలో ఇక ప్రభుత్వ పరంగా ఏమైనా వచ్చేటుంటే ఆల్రెడీ వాళ్ళు చేసిన హామీలు ఉన్నాయి కదా, ఆ హామీలను నిలబెట్టడం కోసం మనం ఫైట్ చేస్తాం. కొత్తగా మనం ఎందుకంటే ఉన్న హామీలను ఏదైతే ప్రభుత్వం వీళ్ళు ఉన్నదో, గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఏ హామీలు అయితే ఎక్కడైతే ఆగిపోయి ఉన్నాయో, ఎక్కడైతే నిలిచిపోయి ఉన్నాయో అట్లాంటి వాటిని మనం ఫైట్ చేస్తే అయిపోతుంది. కొత్తగా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభుత్వం కాదు, అంత శక్తి సామర్థ్యాలు కూడా ఏ ఎమ్మెల్సీకి ఉన్నాయి. ఇలా పోయి గెలిచే ప్రభుత్వ ఎమ్మెల్సీకి కానీ పార్టీకి కానీ ప్రతిపక్షకి కానీ లేవు. ఒక స్వతంత్రంగా అంత ధైర్యం మనకు ఉండదు. అది రెవెన్యూకి సంబంధించింది. కాబట్టి మనం చెప్పి ప్రజలను నిరుద్యోగులు మోసం చేసారు తప్ప. ఎందుకోసం అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో 4,000 రూపాయలు ఇచ్చారు ఒక్కొక్క ఓటుకి. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అది ప్రతిపక్షమా పాలక పక్షమా పక్కకు పెడితే 4,000 రూపాయలు ఒక ఓటుకు పలికిందన్నాక అంత శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయా అనేది నా ప్రశ్న. పెట్టగలుగుతారా డబ్బు అనేది నేను జనరల్ పెట్ట. నేను అట్లాంటి దానికి డబ్బులు చోట్లు కొనారా? డబ్బులు చోట్లు కొనా గెలిచే పరిస్థితి. అవసరమైతే పోయి ప్రతి డోర్ క్యాంపెయిన్ చేసి నేనేం చేస్తాననేది, ఏం చేయబోదా అనేది చెప్పి కన్విన్స్ చేసి కౌన్సిలింగ్ చేసి, మాకు చాలామంది 1000 మంది ఉన్నారు, దాదాపు ఒక 4,000 పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాల కరెస్పాండెంట్ డైరెక్ట్గా నాకు అటాచ్ ఉన్నది. వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర పనిచేసే దాదాపు 1,00,000 మంది ఉన్నారు. అంటే ఈ 4 ఉమ్మడి జిల్లాలలో 4,10,000 ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు ఇద్దరు పేరెంట్స్ను వాళ్ళ యొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ వాళ్ళకి సర్కిల్ ఉంటుంది, ఓల్డ్ పేరెంట్స్ అట్లా పోయి కన్విన్స్ చేసుకుంటాం. కానీ డబ్బు ఇచ్చడం అనేది తప్పు. ఇది కరీంనగర్ జిల్లాలో రేపు రాబోయే ఇది ఉమ్మడి జిల్లాలో ఏదైతే ఎమ్మెల్సీ ఉందో ఎక్కడ పైసలు ఇచ్చినా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అసలు డబ్బు అనేది పంచకూడదు. కానీ ఇది పెద్ద సమస్య. ప్రతి నాయకుడు కెమెరాల ముందు, ఇంటర్వ్యూల ముందు, అంటే ప్రెస్ ముందు ఇదే మాట చెప్పి ఇంటికి పోయినాక ఎన్ని ఓట్లు, ఎన్ని సంఘాలు, ఎంత పైసలు ఇట్లా లెక్కలు వేసుకునే ఎన్నికలకు పోతున్నారు అనేది ప్రజల్లో ఉంది ఈ భావన. సో దాన్ని మీరు మార్చాలి. ఇప్పుడు మారుస్తారా? 100% మారుస్తాం. పోల్ మేనేజ్మెంట్ అనేది, పోల్ మేనేజ్మెంట్లో డబ్బులు పంచడం అనేది తప్పు, సంఘాలను లెక్క పెట్టడం తప్పు, ఇంకేదో సంఘం అనడం తప్పు, ఇక్కడ ఇంతమంది ఉన్నారని అనడం తప్పు. 100% వాళ్ళని మేము పోయి అది ఉందని ఒప్పుకుంటారా కనీసం మీరు? ఇప్పుడు సమాజం గతంలో జరిగింది, గతంలో అంటే ఇప్పటిదాకా జరిగింది, అంతటా జరుగుతున్నది. అది చట్ట విరుద్ధం. నా అంత డబ్బు కూడా లేదు వాస్తవంగా. లేనప్పుడు నేను అంటా ఉన్నా, ఇలా డబ్బులు ఉన్న వాళ్ళు గెలిచే పరిస్థితి కదా. ఎందుకు పెద్దవాళ్ళు గెలిచారు చాలా మంది, ముఖ్యంగా బాలక సుమన్ గారు అప్పుడు ఎంపీగా గెలిచారు చాలా మంది. నాట్ ఓన్లీ ఇప్పుడు నాగేశ్వరరావు గారు, ఐఐటి రామయ్య గారు, అంటే చాలా మంది గెలిచిన వాళ్ళు ఉన్నారు, అట్లేం లేదు. నేను కూడా 100% అదే దిగుమతను పోతున్నా. డబ్బు లేని వాళ్ళు చాలా మంది గెలిచారు, డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా గెలిచారు. అంటే డబ్బే ప్రధానం కాదు, కానీ డబ్బు ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనేది భావన. కానీ ఈ రోజుల్లో కూడా మీరు ఇంకొకటి కూడా ఉంది, ఇలా పైసలు ఒకళ్ళు తీసుకుంటూ ఇంకొద్ది కోటెత్తు అట్లా ఉన్నది. ఒకవేళ డబ్బులు అంబానీ అదానీ ప్రధానమంత్రి కావాలి ఈ దేశంలో, అట్లా కాదు. బట్ కొంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఇక్కడ లెక్క. ఇప్పుడు మొన్న చూసినా మన అసెంబ్లీ ఎలక్షన్లు కూడా 100 కోట్లు పెట్టిన ఓడిపోయినారు, ఏం పెట్టిన గెలిచారు. అంటే చెప్తున్నా. కాబట్టి డబ్బు అనేది ప్రధానమైన అంశం కాదు, దానికి నేను చట్ట విరుద్ధం. అసలు డబ్బు పంచడం కానీ డబ్బుతో మేనేజ్ చేయడం అనేది నాకు వద్దు, ఆ పదవి వద్దు నాకు. నన్ను ఆదరించి ప్రేమించి నువ్వు ఖచ్చితంగా నాకు అవసరం అనుకొని ఓటేస్తే మనం సర్వీస్ చేస్తాం. ఓకే, మనం లేదు అనుకుంటే వాళ్ళు ఓటేయరు, చూద్దాం. ఇంకొక సీరియస్ క్వశ్చన్ అన్న, నేను కూడా మీ ఓటర్నే, మీ జిల్లాకు సంబంధించిన వాడినే. సో నేను కూడా మీకు ఓటేయాలంటే నాతో పాటు చాలా మంది పట్టభద్రులు అనుకుంటున్నటువంటి ఒక మాట మీ ముందర పెడతా. నేను కార్పొరేట్ విద్యా వైద్యం అనేది ఒక పెద్ద దోపిడీ అనేది మీరు అంటారు, నేను అంటా, అందరూ అంటా ఉన్నాం. జర్నలిస్టులుగా మేము కూడా చెప్తా ఉంటాం. సార్, ఆ కార్పొరేట్ దోపిడీని అరికట్టగలిగే శక్తి మీరు ఎమ్మెల్సీగా అవుతే కనుక వినిపిస్తారా ఆ వాణిని? అట్లే దాంతోపాటు దానికి ఖచ్చితంగా అరికట్టగలిగే శక్తి ఉందా మీ దగ్గర? 100% చేస్తారా? యాక్చువల్గా కార్పొరేట్ వ్యవస్థ ఏం చేసిందంటే సిక్ స్కూల్స్ అన్ని కూడా కొని వాళ్ళ పేర్లు మారుస్తూ ఉండే. దాన్ని మేము నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు స్పెషల్ జీవో తీసుకొచ్చిన దాన్ని. ఇప్పుడు అదే అట్లే ఉన్నది. స్కూల్ అమ్మడం లేదు,
ఒకవేళ అమ్మినా సేమ్ మేనేజ్మెంటే పెట్టుకోవాలి కానీ ఇంకో మేనేజ్మెంట్కు ట్రాన్స్ఫర్ కాదు. ఆ పేరు మార్పిడి అనేది తీసివేసినాం ఇవాళ. పేరు మార్పిడి అనేది లేదు. అట్లాగే చైన్ ఆఫ్ సిస్టంలో స్కూల్స్ ఇన్ని ఇవ్వకూడదు పర్మిషన్ అనేది కొట్లాడుతూ ఉన్నాం. ఒకవేళ కనుక ఆ పవర్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్ చట్టసభలో దీన్ని ఒక చట్టం తీసుకొచ్చే శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి. దాని లొసుకులు తెలుసు నాకు. ఎక్కడ ఇన్ని ఏళ్ళని చూస్తూ ఉన్నా కాబట్టి ఎక్కడ దాన్ని కీ చేస్తానో ఎక్కడ రోల్ చేస్తానో సక్సెస్ అవుతుంది. కార్పొరేట్ వ్యవస్థను విద్యా వ్యవస్థను 100% కట్టడి చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దానిపైన ఫైట్ చేస్తాను. ఓకే, 100%. చూద్దామన్న ఫైనల్ క్వశ్చన్, మీకు యాదగిరి శేఖరరావు గారికి ఓటేయాలంటే పట్టభద్రులకి మీరు ఏం చెప్తారు? ఎందుకు వేయాలి అసలు? పట్టభద్రులు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒక స్వచ్ఛతతో కలిగి ఉన్నాను కాబట్టి, ఒక క్రమశిక్షణతో పెరిగిన కాబట్టి, నాది చిన్న పాఠశాల, ముఖ్యంగా నా పాఠశాల అంతా సర్వీస్ ఓరియంటెడ్, చాలా అంటే బడుగు బలైన వర్గాల పిల్లలకి నేను ఆదరించిన కాబట్టి వాళ్ళని ప్రేమిస్తున్నా. అంటే నా దగ్గర చాలా అంటే మార్నింగ్తో రాత్రి వరకు అంటే ఒక క్రమశిక్షణతో పెరిగిన కాబట్టి రాబో రోజుల్లో రాజకీయ ప్రస్థానంలో అడుగు పెడతా ఉన్నాను. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా. అంటే ఏ విషయంలో అయినా కానీ వాళ్ళ ఇతరత్ర అంశాలలో ఏదైనా చిన్న ఇబ్బందులు కావచ్చు, మానసిక రుగ్మతలు కావచ్చు, అది విద్యారంగ సమస్యలు కావచ్చు, ఉద్యోగ రంగ సమస్యలు కావచ్చు, ప్రభుత్వ రంగ సమస్యలు కావచ్చు, అనేక ఇలా సింగరేణి సమస్యలు కావచ్చు, అనేక సమస్యల పట్ల ప్రజలంతా అల్లాడుతూ ఉన్నారు. పట్టభద్రులు కూడా మానసికంగా కుంగిపోతూ ఉన్నారు. అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగం లేదని ఇదనేది జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా తినడానికి తిండి, కొంత వాళ్ళ స్థాయిలో బ్రతికే విధానాన్ని, జీవన శైలిని పెంపొందించుకోవడం కోసం, వాళ్ళ లోపల క్రమశిక్షణ పెంచుకోవడం కోసం ఎక్కడెక్కడైతే వాళ్ళకి సోర్స్ ఉందో అట్లాంటి సోర్స్ను కూడా గమనించి, ఇది మన దేశం కావచ్చు, ఇతర దేశాల్లో కూడా సోర్స్, ఇతర రాష్ట్రాల్లో కూడా సోర్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి మన ఏదైతే కరీంనగర్కి సంబంధించిన పట్టభద్రులందరూ కూడా ఒక న్యాయపరమైన చట్టాలు కావచ్చు, న్యాయపరమైన అంశాలను కీలకంగా చర్చించి ముందు తీసుకెళ్తానని ఆ పట్టభద్రులకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ శేఖర్ అన్న. ఇంకొక ఫైనల్ ఇన్స్టంట్ క్వశ్చన్ ఉంది నా దగ్గర. ఇంకోటి ఏంటంటే, శేఖరరావు గారికి ఈ 6 ఏళ్ల ఎమ్మెల్సీ పదవే ముఖ్యమా, కాదు అవసరమైతే ఆ పదవికి కూడా రాజీనామా చేసైనా సరే ప్రజా సంక్షేమం ముఖ్యమనే రోజులు వస్తాయా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి మధ్యలో ఎప్పుడైనా? 100% అది ప్రజల కోసం, ప్రజా తీర్పు. వాళ్ళే నన్ను ఎమ్మెల్సీ చేసారు, వాళ్ళు అద్దనుకున్నాడు మనం డ్రాప్ అవుతాం. అట్నే దాన్ని పట్టుకునేమి ఉండవు. ఇప్పుడు మనకు అవసరం మార్పు కోసం ప్రయత్నం చేస్తారా? అలాంటి సందర్భాన్ని కూడా మీరు ఫేస్ చేయడానికి సిద్ధమా? లేదు ఖచ్చితంగా 6 ఏళ్ల పాలనే కావాలి, నాకు 6 ఏళ్ల పదవి కావాలంటారా? పాలన ముఖ్యం కాదు, పని ముఖ్యం. ఓకే, నాకు ఇప్పుడు ఏ పాలన లేకుండా కూడా పనిచేశాను నేను. ఏ పదవి లేకుండా కూడా పనిచేసా. ఇప్పుడు కూడా అధ్యక్ష పదవి లేదు నాకు, అయినా ఇప్పటికీ నేను నిరంతరం పనిచేస్తున్నా మా వాళ్ళ కోసం. ఓకే, 100%. థ్యాంక్ యూ శేఖర్ అన్న. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ విత్ యాదగిరి శేఖరరావు గారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.